వాడికన్నా తెలియవద్దా మా అమ్మ ఎక్కడికి వెళ్తుంది? మరి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ చెల్లెళ్ళు అందరూ వచ్చి అందరూ చక్కగా ఉంటారే, నేను ఒక్కదాన్ని ఎక్కువైపోయానా? నా ముఖం అంత అసహ్యంగా ఉందంట, నన్ను చూస్తే వాళ్ళకంటే బీపీ పెరిగిపోతుందంట. నన్ను చూస్తున్నంతలోనే అంత బీపీ పెరగాల్సిన వాళ్ళకి హార్ట్ అటాకులు వచ్చి పడిపోతారంట, చచ్చిపోతారంట మొగుడు పిల్లలు. నేనే పెంచాను కదమ్మా, నేనే పెద్దదాన్ని చేశాను కదమ్మా. తిన్నామో తినలేదో, నేను పాలిస్తే పెద్ద అయ్యాడు, నా పొట్టలోంచి వస్తే పెద్ద అయ్యాడు, నా బ్లడ్లోనే ఆడు బ్లడ్ తీసిగలడా? నా బ్లడ్ బయట లాగలడా? చెప్పండి మీరు. నాకు కూతురు ఉంది, చచ్చిపోయిందమ్మా. మాది -ప్లేస్ విజయవాడ, చచ్చిపోయింది. అది ఉంటే నాకు అసలు ఈ తిప్పలు ఉండేవి కాదు, నేను అక్కడికే వెళ్ళిపోయేదాన్ని. దీనికి ఒక చట్టం తీసుకురావాలమ్మా. ఏ కొడుకు కూడా ఇలాంటివి చెయ్యకూడదు. ప్రతి ఒక్క కొడుక్కి చెప్తున్నాను. దీని వెనకాల వాళ్ళ భార్యలు వాళ్ళ అమ్మలే ఉన్నారు. భార్యకి చెప్పుకోవాలిగా, మా అమ్మ ఒక్కదే ఉంది, మా అమ్మకి ఎవరు లేరు. మా అమ్మ తప్పితే నాకు మా అమ్మే ఉంది కాబట్టి మా అమ్మ నా దగ్గరే ఉంటుందని చెప్పాలి కదా.